Hello. Miss Saraswati or Mrs. Saraswati? Mrs. Sir. Mrs. Saraswati. Ante, your husband is working where? So postal department, sir, Very as a good. sorting assistant. Oh, very good. Do you have kids with you? No, sir, I didn't have kids. ఎప్పుడు మ్యారేజ్ అయిపోయింది? 3 years back, sir. ఓకే, వెరీ గుడ్. Uh, సో okay. సరస్వతి, మీరు ఏం చదివారు? వాట్ డిడ్ యూ స్టడీ? BTech, sir. బీటెక్ ఏం సబ్జెక్ట్ చదివారు? ECE, sir, electronics and communication. రైట్. అంటే Uh, ఇప్పుడు ఏమేమి బ్యాంక్ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ రాసారా? రాశాను సార్. RRB PO 2 times రాశాను. ఇప్పుడు UBI LBO ఇంటర్వ్యూ కోసం మీ క్లాసెస్ అటెండ్ అవుతుంది. వెరీ గుడ్. దట్ ఈస్ ఓకే. మంచిదండి. ఆమ్, ఇప్పుడు ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ చేసి ఉంటారా? RRB PO ట్వైస్ అటెండ్ చేశాను సార్. ఏ- ఏ- IBPS PO వన్స్. అచ్చా, ఐబిపిఎస్ పిఓ వన్స్ అటెండ్ చేశారా? వన్స్ అటెండ్ చేశాను. దాంట్లో ఎంత మార్క్ మిస్ అయిపోయింది మీకు? ఇంటర్వ్యూలో ఎంత మార్క్ వచ్చింది? 70, సార్. అరౌండ్ 70 మంచి మార్క్ అమ్మా. అవుట్ ఆఫ్ 70 100. అంటే మంచి మార్క్. కానీ మీరు మెయిన్స్ ఎగ్జామ్లో కట్ ఆఫ్ నుంచి ఎక్కువ తీసుకుంటారు. అవును అందుకే సార్. సెలక్షన్ అవ్వలేదు. ఆ, అలాగే కదా? అంతే సార్, అలాగే. వెరీ గుడ్. నౌ, Mrs. Saraswati, సార్. please look into your WhatsApp page. I have given you a link. First link is, um, I have given you Zoom meeting um, ID and passcode and all. Thereafter, there is one group, WhatsApp bank interview. Adi మీరు ఎస్ సార్. క్లిక్ చేస్తే, if you click that, you will come to UBI LBO, Federal Bank PO, CSA, SIDB, అన్ని బ్యాంక్ ఇంటర్వ్యూస్ అక్కడ వస్తున్నారు. మీరు అది అవును జాయిన్ సార్. చేయవచ్చు. నేను పర్మిట్ చేస్తాను. మీరు అది క్లిక్ ఓకే సార్. చేయండి. ప్లీజ్ క్లిక్ దట్ రిక్వెస్ట్ వన్. సెండ్ చేశాను సార్. చేశారా? చేశాను. యా, అప్రూవ్డ్. ఓకే. అప్రూవ్డ్. Now, next is your number 81850. Yeah. Next is what I have given you is another link for newspaper 2 అని ఇచ్చాము. I have given you newspaper 2. దానికి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మన గ్రూప్లో వస్తున్నారు. ఆ గ్రూప్లో వచ్చాను. రోజు రోజు నేను న్యూస్ పేపర్ వేస్తుంటాము. ఓకే సార్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్. దాని నుంచి ఏమైనా ఒకటి నార్మల్ న్యూస్ పేపర్, తర్వాత ఇంకా ఒక బిజినెస్ న్యూస్ పేపర్ మీరు చదవాలి. ఓకే సార్. ఇఫ్ పర్ ఛాన్స్ మాకు తెలుగు న్యూస్ పేపర్ ఏమైనా దొరికితే దాడి నేను షేర్ చేస్తుంటాము. అది మీరు చదవాలి. ఓకే సార్. ఈనాడు పేపర్ డైలీ చదువుతున్నాను సార్ ఆల్రెడీ. ఇట్స్ వెరీ గుడ్, వెరీ గుడ్. ఈనాడు చదువుతున్నారా? అంటే ఈనాడు చదువు. అంటే మాకు ఒక పని చేయండి. ప్రతిరోజు ఈనాడు పేపర్ నుంచి హెడ్లైన్స్ లో ఏ ఇంపార్టెంట్ మాట వస్తే దానికి మీరు ఇంగ్లీష్ లో పెట్టేసి పంపించండి, లేదంటే తెలుగులో వేసి పంపించండి మాకు. అర్థం కాలేదు సార్, ఏం వేసి పంపించాలి? నో నో, దట్ ఈస్, మీ న్యూస్ పేపర్ చదువుతున్నారు కదా? అవునా. ఈ రోజు న్యూస్ పేపర్ చదివిన బాదు ఏమేమి మాట మన ఇంటర్వ్యూ కోసం ఇంపార్టెంట్ అవుతుంది అన్ని మీరు అడుగుతున్నారో దానికి మీరు ఒక పేజ్లో టైప్ చేసి పంపించవచ్చు. ఓకే సార్. మా వాట్సాప్లో పంపించండి. నేను ఐ విల్ షేర్ ఇట్ ఇన్ అవర్ గ్రూప్. ఓకే సార్. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, ఫైన్. లేదంటే యు గివ్ ఇట్ ఇన్ తెలుగు ఆల్సో, బికాస్
In UBI interview, your interview will be only in Telugu. Okay, sir. They will talk some English, but mostly Telugu. Okay. ట్రై చేస్తుంటారా? ట్రై చేస్తాను సార్ ఒకటే. అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 days ఒకసారి మీరు పంపిస్తే ఇట్ విల్ బి అ గుడ్ మోటివేషన్ ఫర్ అదర్ క్యాండిడేట్స్ ఆల్సో. ఓకే సార్, ట్రై చేస్తాను. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఒక లింక్ పంపించాము, tinyurl.com అని. దానికి మీరు క్లిక్ చేస్తే మీరు ఇక్కడ వస్తుంటారు. I will show you. OneDrive.live.com. Yeah, I will show you where you will come. You will come to this page. Yes, sir. This is a page that is used for Federal Bank interview, Karnataka Bank interview, IDBI interview, and Indian Bank interview. అన్ని ఇంటర్వ్యూకి ఇది యూస్ చేస్తాము. ఇట్స్ అ వెరీ గుడ్ మెటీరియల్. ఇక్కడ ఏం చేశానంటే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అని ఒకటి ఇచ్చాము. దాంట్లో మీరు చదివినది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దాని ముందు ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇక్కడ లేదు. దానికి మీరు ఏం చేయాలంటే మీరు చాట్ జీపీటీలో వెళ్ళి మన ఐఎమ్ అపియరింగ్ ఫర్ బ్యాంక్ ఇంటర్వ్యూ ఫర్ ఎల్బిఓ యూబిఐ, ఐ హావ్ డన్ ఎలక్ట్రానిక్స్ ఈసీఈ, మాకు ఏమేమి క్వశ్చన్స్ మా సబ్జెక్ట్ లో వస్తుంది, బ్యాంకింగ్ లో వస్తుంది, కరెంట్ అఫైర్స్ లో వస్తుంది, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ అన్ని మీరు ట్రై చేసుకోండి. మీకు అదన్నీ క్వశ్చన్స్ వస్తుంది. దాంట్లో మంచి వచ్చిందే మాకు పంపించండి. మన వీ కెన్ యూస్ ఇట్ ఇన్ అవర్ ఇంటర్వ్యూ. ఓకే. నంబర్ 2, దిస్ ఇస్ గైడ్లీ ఇంటర్వ్యూ మెటీరియల్. చూస్తారా? చూస్తున్నాను సార్. This is very important for you. ఓకే. This is the questions available here. You have to go in 300 questions ఉన్నాయి. You can go through this and prepare. మాకు సమయం డెఫినెట్ గా దొరకలేదు, అందుకే నేను సమయం పెట్టలేదు. లేదంటే ఈ రోజు we will leave it. ఈవినింగ్ టైం ఫర్ యూ, ఇఫ్ ఐ కీప్ ఇట్ అట్ 5 o'clock మంచిదా, లేదంటే లేట్ నైట్ లో పెడితే మంచిదా? మీకు ఏది మంచిది? లేట్ నైట్ సార్. అంటే దట్ ఈస్ 9 o'clock, 9:30. 9 o'clock సార్. 9 o'clock. ఓకే, అంటే రేపు నుంచి క్లాస్ షురూ చేస్తాము. 9 PM to 9:30 PM. ఓకే సార్. ప్రతిరోజులు 9 to 9:30 PM ఈ క్లాస్ పెట్టుకుంటాము. ఓకే సార్. అవి ఇప్పుడు అనౌన్స్ చేస్తుంటాము. అందరూ వస్తే మంచిది, బట్ కానీ అబ్బాయిలు రాదు, దే వోంట్ కమ్. ఐ డోంట్ నో వై. ఏం చేస్తున్నారో తెలీదు, దే ఆర్ నాట్ కమింగ్. ఇఫ్ యు ఆర్ కమింగ్, ఐ విల్ కండక్ట్ ఇట్ ఫర్ యూ. ఓకే సార్. నెక్స్ట్, దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ. తర్వాత వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈజ్ హియర్ రోల్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ అని ఒకటి వస్తుంది. దానికి చదువుకోండి and please modify it suitably that it is going to be for your local bank, that is your Andhra Pradesh, Telangana only. And most you can also tell about deposit mobilization and other things. Okay, okay. then that is important for you.
Then this is another one. Most common interview questions. This is your HR questions. That is, what are your strengths? What are your weaknesses? Why should we select you? ఇదన్నీ క్వశ్చన్స్ ఇక్కడ వస్తుంది. ఓకే సార్. తర్వాత సార్ యా సార్ నేను 2017 లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇప్పటికి 7 years గ్యాప్ వచ్చింది కదా సార్, అది ఎలా చెప్పాలి? యూ హ్యావ్ టు టెల్ దట్ యూ గాట్ మ్యారీడ్ ఇన్ ద ఇయర్. ఎప్పుడు మ్యారేజ్ అయింది? 2022 సార్. ఓకే. అది ముందు ఏం చేశారు? యు వేర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ ఆర్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ట్రై చేస్తుంటారు కదా? ఓకే సార్. వన్స్ గేట్ చేశాను సార్, తర్వాత అప్రెంటిస్షిప్ చేశాను, తర్వాత బ్యాంక్స్ చదివాను సార్. ఎక్కడ అప్రెంటిస్షిప్ చేశారు? ఈసీఐఎల్ లో సార్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. So you can tell them. First, I wrote GATE. Then I was working as apprentice in ECIL. Then from ఓకే. the year so and so, I started preparing for bank exams. Then I got married in the year 2022. My husband is working as so and so. Now, ఓకే. I started preparing for bank exams vigorously. So I appeared for PO interview in this year. I missed it by a few marks, and ఓకే. I appeared for RRB PO interview also. ఇంటర్వ్యూ అటెండ్ చేశారా? చేశాను సార్. మీరు ఎందుకు మా దగ్గర రాలేదు? యు ఆర్ నాట్ నోయింగ్ ఇట్ అప్పుడు ఆర్ తెలీదు సార్. తెలీదు? ఆర్ ఇంకా ఎవరైనా ఈ ట్యూషన్ తీసుకున్నారా? శ్రీధర్ అకాడమీ అని లేదు సార్, ఏమి? లేదు సార్, నేను సెల్ఫ్ గానే ప్రిపేర్ అయ్యాను. శ్రీదర్స్ లో నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర గైడెన్స్ అలా అడిగాను. సరే సరే, గుడ్ గుడ్ గుడ్, ఉమ్, excellent. So now you can tell that as the reason. Now you tell that I am very keen about getting a job in Union ఉమ్, Bank of India because this is ఉమ్, more suitable. It is a local bank officer, and ఉమ్. it will be helpful for me if I get this job. And I am ఓకే. preparing accordingly. అని మీరు చెప్పాలి. Correct? ఓకే. అంతే సార్. So this most common interview questions మీరు చదవాలి. ఓకే సార్. అది ఇప్పుడు వద్దు మీకు. తర్వాత చదివి అది ఏమేమి క్వశ్చన్స్ ఎలాగ ఆన్సర్ చేశా అని ప్రిపేర్ చేసుకోండి. ఓకే. తర్వాత వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ, దిస్ వన్, దిస్ ఈస్ రాజు అండ్ 40 thieves. This will tell you about, say, the frauds that are committed. Everything not required. At least 5 or 6 items details చదివి మెంటలీ పెట్టుకోవండి. ఓకే సార్. తర్వాత ఇది ఏమంటే ఇది చాలా మంచి మెటీరియల్, కానీ చాలా పెద్ద మెటీరియల్. ఓకే. దాని నుంచి మీరు అట్లీస్ట్ 50 pages చదువుకోండి. చదివితే మీకు ఓకే. అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఓకే. ఏమేమో ఫెడరల్ బ్యాంక్ ఉందో లీవ్ దట్ యూనియన్ వన్. బ్యాంక్. ఓకే. అది అన్ని కన్వర్ట్ చేసుకోవాలి యూనియన్ బ్యాంక్. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫెడరల్ బ్యాంక్ వచ్చింది, ఇది మీకు వద్దు, కానీ ఇది ఓకే. కావాలా, ఇది కావాలా, దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఇది చదవచ్చు. తర్వాత ఇది మీకు కావాలి వద్దు, కర్ణాటక బ్యాంక్. అప్పుడు కర్ణాటక బ్యాంక్ ఇప్పుడు Q2 రిజల్ట్స్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఐ థింక్ ఐ ఓకే. కెన్ రిమూవ్ ఇట్. ఐ హావ్ రిమూవ్డ్ ఇట్. ఓకే. దెన్ ఫెడరల్ బ్యాంక్ Q3 రిజల్ట్స్ ఉంటున్నాయి. అది కరెంట్, లెట్ ఇట్ బి దేర్ యాజ్ ఇట్ ఈస్. అది తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ ఇచ్చాము. ఇదన్నీ మీరు మెమరైజ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇక్కడ ఆర్బిఐ గవర్నర్ ఏమేమో మాట ఇచ్చుంటాము, ఇదన్నీ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. దాని ముందు నేను బోర్డు వీడియోస్ వేసి ఉంటాము, ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు వేసాము. అదన్నీ మీరు చూసుకోవచ్చు, చూసి నోట్ తీసుకోవచ్చు. యూ హ్యావ్ టు టేక్ నోట్స్ ఫ్రమ్ యూట్యూబా సార్? యూట్యూబ్ నుంచి. ఓకే సార్. ఇప్పుడు
ఇది చూడండి, దట్ ఈస్ దిస్ ఇస్ ఒక సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వాడికి ఏమేమి క్వశ్చన్స్ అడిగినారని ఇక్కడ ఇచ్చుంటే ఇది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే దిస్ వన్. తర్వాత బ్యాంకింగ్ అబ్రివియేషన్స్ అన్ని ఒకటి 5-6 పేజెస్ ఉంటుంది. ఇదన్నీ మీరు చదవాలి. చదివి తర్వాత అది ఏమని అడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాంబ్స్ అంటే లార్జ్ సైజ్డ్ ఆదివాసి మల్టీపర్పస్ సొసైటీ. వాట్ ఈస్ ఇట్, వైర్ ఈస్ ఇట్, వై ఈజ్ ఇట్, హౌ ఈజ్ ఇట్, ఇదన్నీ మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి పెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైంది. దెన్ ఇదేమో ఇక్కడ ఎక్కడ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చాను. ఇప్పుడు 2024లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని ఇక్కడ ఇచ్చాను. ఇది మోర్ ఆర్ లెస్ రిపిటిషన్ ఉంటుంది, చదువుకోవచ్చు. ఇది నెక్స్ట్ యూనియన్ మినిస్టర్స్ చదవాలి. తర్వాత మీ తెలంగాణ మినిస్టర్స్ చదవాలి. తర్వాత చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ యాజ్ ఆన్ డేట్ ఏమని చదవాలి. ఇక్కడ ఏమైనా మిస్టేక్ ఉంటే మాకు చెప్పండి, రివైజ్ చేసుకుంటాము. తర్వాత గైడ్లీ స్టాటిక్ జీకే ఇది చదవాలి. ఇక్కడి నుంచి మీకు క్వశ్చన్ వస్తుంది, చార్మినార్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు, చార్మినార్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు, తెలంగాణలో ఎంత డిస్ట్రిక్ట్స్ ఉంది, ఇదన్నీ అడుగుతున్నారు, చదువుకోవచ్చు. అది తర్వాత ఇక్కడ వాట్ ఈస్ బ్యాంక్ అని ఒక మెటీరియల్ ఉంది. దాంట్లో ఏమో కొంచెం క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ ఇచ్చారు, మీరు అది చదువుకోవచ్చు. తర్వాత బడ్జెట్ లేదా అక్కడ, బడ్జెట్ లేదా, ఓ బడ్జెట్ ఏమో సెపరేట్లీ ఇచ్చామో ఏమో. ఒకసారి ఐ విల్ యాడ్ బడ్జెట్ ఆల్సో హియర్. యూనియన్ బడ్జెట్. యూనియన్ బడ్జెట్ 2025. యూనియన్ బడ్జెట్ హైలైట్స్ వేసాం, అది మీరు చదవాలి. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. ఇంకా మీకు ఏం చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ టు యువర్ వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ లో మీరు వస్తే ఆఫ్టర్ దిస్ లింక్ మీకు ఒక హూ ఈజ్ హూ అని ఒక లింక్ ఇచ్చాము. అది ఏమంటే హూ ఈజ్ హూ, హూ ఈజ్ హూ అని ఒక లింక్ ఉంటుంది. దానికి క్లిక్ చేస్తే ఇది వస్తుంది, ఇది వస్తుంది. దట్ ఈస్ ఐ విల్ షో యూ వాట్ యు ఆర్ నౌ గెటింగ్. హూ ఈజ్ హూ క్లిక్ చేస్తే మీకు ఒక ఎక్సెల్ మెటీరియల్ వస్తున్నాయి. దాంట్లో 50 నేమ్స్ ఉంటున్నాయి. అది ఏమైనా చేంజ్ ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేసుకోండి, కరెక్ట్ చేస్తుంటాం. అది పూరా చదవాలి. తర్వాత మీరు ఏమి ఇచ్చానంటే మీకు ఐడిబిఐ ఇంటర్వ్యూ ఫోల్డర్ అదన్నీ వద్దండి. మీకు కర్ణాటక బ్యాంక్ పిఓ ఇంటర్వ్యూ వీడియోస్ అని ఒకటి ఇచ్చాము. అది చూస్తే మీకు ఇది వస్తుంది. ఐ విల్ షో యూ. యూట్యూబ్ లింక్స్ వస్తున్నాయి సార్, వీడియోస్ వస్తున్నాయి. అది మీరు చూసుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు. ఏమేమి పాయింట్స్ మంచి మాట ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మీరు మార్క్ చేసుకోవచ్చు.
తర్వాత సేమ్ థింగ్ ఐడిబిఐ ఇంటర్వ్యూ వీడియోస్ దాంట్లో మీరు చూసొచ్చు. అది తర్వాత కర్ణాటక బ్యాంక్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అని వేసాము. అది మీరు చూడండి. చూసి ఓకే సార్. ఏమేమి కర్ణాటక ఉందో దాంట్లో యూబిఐ పెట్టుకోండి ఓకే అండ్ చేంజ్ ఇట్. దెన్ కర్ణాటక బ్యాంక్ పిఓ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆస్క్డ్ అది ఏమని చూడండి. దెన్ ఓకే సార్. సిఎస్ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఏమని చూడండి. దెన్ ఓకే other things extra only. Then afterwards you will have one general awareness folder. జనరల్ అవేర్నెస్ ఫోల్డర్ అంటే ఏమంటే మీకు ఇది దొరుకుతుంది. ఓకే దాంట్లో ఏమి మంచి ఇంపార్టెంట్ అంటే ఎఫ్ఐట్స్ క్లోడ్ యూనియన్ బడ్జెట్ డేట్స్ ఇక్కడ ఉందా. ఇక్కడ ఉంది. సో యూనియన్ బడ్జెట్ ఇక్కడే ఉంటుంది, అది చూడండి. తర్వాత ప్రత్యోగిత దర్పణ్ ఫిబ్రవరి ఇష్యూ అని వేసి ఉంటాము, దానికి మీరు చదవచ్చు. ఓకే ఇక్కడ యూనియన్ మినిస్టర్స్ ఇచ్చాము, అది మీరు చూసుకోవచ్చు. ఓకే స్టాటిక్ జీకే అబౌట్ యువర్ స్టేట్, అబౌట్ యువర్ దిస్ థింగ్ మీరు చదువుకోవచ్చు. ఓకే తర్వాత మీకేం కావాలంటే సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ వీడియోస్ అని ఒకటి ఉంది. దాంట్లో క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఇట్ విల్ కమ్ లైక్ దిస్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ వీడియోస్. ఒక ప్లే ప్లే లిస్ట్ వస్తుంది, ఒక ప్లే లిస్ట్ వస్తుంది. దాంట్లో ఉండేవాడు అందరూ సక్సెస్ అయిపోయినారు. ఓకే సో ఫార్ 87 వీడియోస్ వేసి ఉంటాము, అది ఏమని చూడండి. ఓకే ఓకే, అది తర్వాత మీకు ఇంకా అదర్ థింగ్స్ గీతం యూనివర్సిటీ ఒక అబ్బాయిలు, దెన్ ఫెడరల్ బ్యాంక్ ఎక్స్ట్రా ఇంటర్వ్యూ వీడియోస్ అని వేసాము. అది తర్వాత బ్యాంక్ ఇంటర్వ్యూ క్లాసెస్ ఇంపార్టెంట్ అని వేసి ఉంటాము. దాంట్లో బ్యాంక్ క్లాసెస్ అలాగే మన డిఫరెంట్ టైమ్స్ లో కండక్ట్ చేస్తుంటాము, అదన్నీ అక్కడ దొరుకుతుంది. ఒక్క నిమిషాలు చూస్తా. యా, అబౌట్ 95 వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఇంపార్టెంట్ మాట అది చెప్పుంటాము, అది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఓకే తర్వాత దెన్ ఫెడరల్ బ్యాంక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ముందే ఇచ్చాను, నో ప్రాబ్లం. Then I have given you the Zoom link which is to be used every day. Same. That's all. So this is what it is for succeeding in the exam. First, you must download the materials I have given for banking, especially guidely material and interview questions. Then union ministers, budget, ఇదన్నీ మీరు చదవాలి. అది తర్వాత ఏం చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ మాట, మన యూబిఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో వెళ్ళాలి. ఓకే వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ అబౌట్ అవర్స్ మొత్తం దిస్ ఇస్ ద థింగ్ ఐ am షోయింగ్ యూ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ వెళ్ళి అక్కడ ఏమేమి ఇచ్చారని, డిపాజిట్స్ ఏమి, అడ్వాన్సెస్ ఏమి, డిజిటల్ ప్రోడక్ట్స్ ఏమి, వాడికి ఎప్పుడు స్టార్ట్ చేశారు, అబౌట్ దేర్ డీటెయిల్స్ బ్రీఫ్లీ. తర్వాత వాడు ఏమేమి అవార్డ్స్ తీసుకున్నారు, వాడు ఏమేమి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేస్తుంటారు అన్ని, ఇదన్నీ మీరు బాగా చదవాలి. తర్వాత
ఇక్కడ ఏమేమి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అది అన్ని స్టడీ చేసి మెంటలీ పెట్టుకోవాలి. దాని ముద్దు నేను క్వశ్చన్స్ అడుగుతున్నాము, మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయాలి. ఓకే. అర్థమైందా? అర్థమైంది. వెరీ గుడ్. బెస్ట్ విషెస్. ఎనీ క్వశ్చన్స్ యూ హ్యావ్? మాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు తీసుకుంటాడు సార్ ఫస్ట్ ది? మీకు డేట్ రాలేదు కదా? రాలేదు సార్ ఇంకా. టిల్ నౌ యాక్చువల్లీ నిన్న టిల్ డివిఏ నౌ అయినప్పుడు అడిగితే టిల్ నౌ సార్ అక్కడ వాళ్ళు April 14th తర్వాత ఉంటుంది అని చెప్పారు. April 14th. ఓహో, అంటే మనకు మంచిదమ్మా. సో వీ క్యాన్ స్టార్ట్ కండక్టింగ్ క్లాసెస్ ఫ్రమ్ టుమారో at 9 p.m. 9 p.m. ఓకే. to 9:30 p.m. ప్రతి రోజులు మనం మీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఓకే. గ్రూప్ లో ఓన్లీ 10 people, less than 10 people have joined. I expect more people to come and join once we start our class, and also once the dates are announced. ఓకే. So this is what వాళ్ళందరూ సేమ్ టైమింగ్ లోనే ఉంటారా సార్ 9 o'clock కి? అందరూ 9 o'clock లో వస్తున్నారు. ఎవరెవరు ఓకే. ఇంట్రెస్ట్ పెట్టుకుంటారో వాడు 9 o'clock రావచ్చు. ఓకే సార్. ఆ సమయంలో మీకు ఏమేమి డౌట్ ఉందో అది అడగవచ్చు. మన మైండ్లో ఏముందో నేను మీకు చెప్తుంటాను. అండర్స్టాండ్? అర్థమైంది. అచ్చా, మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? పార్క్ లో సార్. పార్క్ లో ఉన్నారా? అచ్చా అచ్చా, వెరీ గుడ్, నో ప్రాబ్లం. వాకింగ్. వాకింగ్? అచ్చా. అచ్చా, గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. వాకింగ్ కావాలండి, బట్ కానీ వాకింగ్ చేసే సమయంలో కేర్ఫుల్ ఉండాలి, లేదంటే బ్యాడ్ ఫెలోస్ విల్ టేక్ అవే యువర్ సెల్ ఫోన్ అండ్ ఆల్. బీ కేర్ఫుల్. గేటెడ్ కమ్యూనిటీ ఉంది సార్, నో వన్ విల్ దే. అచ్చా అచ్చా, గేటెడ్ కమ్యూనిటీ. ఎక్కడది? హైదరాబాద్ లో? ఎల్బీ నగర్ సార్. నేను ఎల్బీ నగర్ మీన్స్ ఎక్స్పాన్షన్? ఐ డోంట్ నో సార్. ఇంటర్వ్యూలో అలా అడుగుతున్నారు. మీరు ఎల్బీ నగర్ చెప్తే ఎల్బీ నగర్ ఎక్స్పాన్షన్ ఏమి? లక్ష్మీబాయి లాల్ నగర్? బహదూర్ శాస్త్రి. లక్ష్మీబాయి నగర్ ఉంటుంది. ఓహో. ఇప్పుడు 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 గూగుల్లో అడుగుతున్నాము. ఓకే. ఒక్క నిమిషాలు. google.co.in. గూగుల్ చెప్పండి, హైదరాబాదులో ఎల్బీ నగర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అబ్రివియేషన్. కరెక్ట్, లాల్ బహదూర్ నగర్. హలో, యు ఆర్ రైట్, వెరీ గుడ్. ఓకే లాల్ సార్. బహదూర్ నగర్. ఇదన్నీ తెలుసుకోవాలండి. వెరీ గుడ్. ఓకే. బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. I will stop థ్యాంక్ యూ సో recording. మచ్ సార్. I'm stopping